చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, ఆ పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెప్తా ఉన్నా, ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో, నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, లోకల్ బాడీస్ అనేది. రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. కనీసం నా సిబ్బంది, కనీసం నాకు ఆఫీస్కి వెళ్తే కనీసం ఆఫీసులో తలుపు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు. ఇక నేను ఆ కుర్చీలో కూర్చోడానికి నా మనసు పూర్తిగా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, రేపు 17వ తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు 16వ తారీఖు అంటే రేపు ఆదివారం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టాలి అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాబోతామని తెలిసింది.